నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న గృహ కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం కొత్త సేవను ప్రారంభించింది. ఇది నిజంగా కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు శుభవార్తని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే కువైట్ ప్రభుత్వం యొక్క ఏకీకృత అప్లికేషన్ సాహెల్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త డిజిటల్ సేవను ప్రారంభించింది. దీని వలన కువైటీ పౌరులు మరియు ప్రవాసులు నియామక ప్రక్రియను ప్రారంభించే ముందు గృహ కార్మికుల వీసాల స్థితిని ధృవీకరించుకోవచ్చు. కువైట్ దేశంలో అత్యంత సున్నితమైనదిగా పరిగణించబడే రంగంలో నకిలీలను అరికట్టడం, తిరస్కరించబడిన దరఖాస్తులను తగ్గించడం మరియు పారదర్శకతను పెంచడం ఈ చొరవ లక్ష్యమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ గృహ కార్మికుల వీసాల మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ యొక్క మోసాలను అరికట్టడానికి ఈ యొక్క కొత్త సేవను తీసుకుని రావడం జరిగింది. అలాగే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ సేవ వినియోగదారులకు ఒక నిర్దిష్ట కార్మికుడికి వీసా ఇప్పటికే జారీ చేయబడిందో లేదో నిర్ధారించడానికి వీలు కల్పిస్తూ ఉంది. ఇది విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు పరిపాలనలో లోపాలను పరిమితం చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఈ నిర్ణయం ప్రజా సేవలను ఆధునీకరించడానికి మరియు గృహ కార్మికుల నియామకంలో పాల్గొన్న అన్ని పార్టీల హక్కులను రక్షించడానికి విస్తృత ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని అధికారులు తెలిపారు. కువైట్లో ఎవరైనా సరే కానీ గృహ కార్మికులకు వీసా కావాలంటే కానీ అలాగే ఈ యొక్క సాహెల్ అప్లికేషన్లో చెక్ చేసుకుంటే కానీ ఆ యొక్క కార్మికుడికి ఏదైనా ముందే వీసా జారీ చేయబడిందా, అలాగే ఆ యొక్క కార్మికుడి పైన గృహ కార్మికురాలు ఎవరైతే కువైట్ ఇళ్లలోకి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, ముందు ఎక్కడ పని చేశారు ఏమిటని చెప్పేసి వాళ్ళ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో అది మొత్తం కొత్త డిజిటల్ సేవలో ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి ప్రస్తుతం కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క హక్కులను రక్షించడానికి కూడా కొత్త డిజిటల్ సేవ ఉపయోగపడుతుందని తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.